వెల్కమ్ టు డే 4 ఆఫ్ రీబిల్డింగ్ మై సెల్ఫ్. సండే కాబట్టి మార్నింగ్ కొద్దిగా లేట్ గా లేచా టు గివ్ ఎనఫ్ రెస్ట్ టు ద బాడీ. లేవగానే ఎప్పట్లానే ఐస్ బాత్ చేసి రెడీ అయిపోయి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన. ఎందుకంటే నైట్ ఎర్లీగా డిన్నర్ చేసిన, సో మస్త్ ఆకలి అవుతుండే. బ్రేక్ఫాస్ట్ కి అవకాడో టోస్ట్. మీల్ అవ్వగానే ఒక పని ఉంటే 1 hour లో ఫినిష్ చేసుకొని స్టార్టెడ్ డూయింగ్ మీల్ ప్రెప్. నేను మీల్ ప్రెప్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. దీనివల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ప్రతిరోజు ఏం చేసుకోవాలనే కన్ఫ్యూజన్ అస్సలు ఉండదు. ఇంత ముందు ఓన్లీ లంచ్ కే చేసుకుంటుండే, బట్ ఇప్పుడు డిన్నర్ కూడా చేసుకుంటున్నా. ఈ వీక్ వంకాయ కర్రీ చేసిన, విచ్ ఇస్ మై ఫేవరెట్ చైల్డ్హుడ్ డిష్ అండ్ ఐ పేర్డ్ విత్ పన్నీర్ ఫర్ ప్రోటీన్ అండ్ డిన్నర్ కి ఎగ్ చేసుకున్నా. చాలా మంది అడుగుతున్నారు అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే ఫుడ్ ఖరాబ్ కాదా అని. అస్సలు అవ్వదు ఇక్కడ టెంపరేచర్ కి, అండ్ న్యూట్రియన్స్ కూడా అస్సలు పోవు. ఒక రీసెర్చ్ ప్రకారం 72 hours వరకు ఫుడ్ కి ఏం అవ్వదు. ఇఫ్ మోర్ దెన్ 72 hours ఉంచాలనుకుంటే యూ షుడ్ ఫ్రీజ్ ఇట్. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడు అనుకోకండి, రోజు దీపం పెట్టడం అలవాటు అయిపోయింది. చేసుకున్న మీల్ లంచ్ కి తినేసిన. టు బీ హానెస్ట్ ఐ మిస్డ్ వంకాయ కర్రీ వెరీ మచ్. లంచ్ అయినాక 2 hours కంటిన్యూస్ గా వర్క్ చేసుకున్నా, లైక్ స్క్రిప్టింగ్, రైటింగ్, ప్లానింగ్ ఫర్ టుమారో ఎక్సెట్రా. లాస్ట్ గా ఒకటి చెప్తా, ఎదుటోడు చూపిస్తున్న కళని నీ కళలా మార్చుకొని వాడిలా అవ్వాలనుకోకు. నీలా ఉండు, నార్మల్ గా ఉండు. బీయింగ్ నార్మల్ ఈజ్ ఓకే.